లక్ష్యం సొసైటీ, కేంద్ర ప్రభుత్వ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగ, స్కిల్ మేళా నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎల్డీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దిలీప కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బషీరాబాద్లోని పీజీ కాలేజీలో నిర్వహించనున్న మేళాలో సుమారు 80కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు వారి విద్యార్హత, స్కిల్స్న బట్టి దాదాపు 3000కు పైగా ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు. స్కిల్స్ లేనివారి కోసం సుమారు 40 స్కిల్ ప్లేస్మెంట్ సంస్థలు పాల్గొని వారి విద్యార్హతను బట్టి వివిధ రంగాల్లో శిక్షణ, ఉద్యోగావకాశం కల్పిస్తారని తెలిపారు. అంతేకాకుండా 6 జాతీయ బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని యువ పారిశ్రామికవేత్తలకు ముద్ర, స్టార్టప్, స్టాండప్ లోన్లపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. కేంద్ర కోల్ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర నైపుణ్య అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్జి రెడ్డి పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. అభ్యర్థులు అక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిగిలిన 2 అంశాలు కూడా చెప్తా. రేపు మార్నింగ్ మాది రాష్ట్ర ఏదైతే ఆఫీస్ ఉందో, హెడ్ ఆఫీసు, రాష్ట్రీయ లోక్దళ్ ఆఫీస్, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఆఫీస్ని మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, ఆయనే మాకు నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఆర్ఎల్డీకి, అది ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఎక్కడ అంటే కవాడిగూడలో మా కేంద్ర కార్యాలయం ఇనాగ్రేషన్ ఉంది. మార్నింగ్ 1 o'clock నెంబర్ 1 అది. దాని తర్వాత మా ఆఫీస్ ఇనాగ్రేషన్ తర్వాత అక్కడే సాయంత్రం 5 గంటలకు అఖిల భారత రాష్ట్రీయ లోక్దళ్ ఉమెన్ సమావేశం ఉంది. ఉమెన్ అంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఉమెన్ వింగ్ యొక్క నేషనల్ సెమినార్ ఉంది సాయంత్రం. అది కూడా అదే కాంప్లెక్స్లో, ఏది ఎక్కడైతే మేము కొత్తగా ఆఫీస్ తెరుచుకుంటున్నామో కవాడిగూడలో, అదే ప్రిమిస్లో మొత్తం ఈ రాష్ట్రీయ లోక్దళ్ అనేది మీకు యూపీలో ఉంది, పంజాబ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, హర్యానాలో ఉంది, రాజస్థాన్లో ఉంది, ఇప్పుడు తెలంగాణలో. ఈ 6 రాష్ట్రాల నుంచి కూడా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళందరి యొక్క సమావేశం కూడా అక్కడ పెట్టి ఆ ఇన్విటేషన్ మీకు వేరే పంపుతున్నాం. మీరందరూ రేపు మార్నింగ్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి రావాలి, మాతో లంచ్ చేయాలి. వాళ్ళ రాత్రి ఈ మహిళల సమ్మిట్ కూడా మీరు అటెండ్ చేసి వారిది కూడా డిన్నర్ కూడా చేయాలి వాళ్ళతో. ఈ 2 అంశాలు. 3వది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, జయంత్ చౌదరి సోమవారం నాడు మన పీజీ లా కాలేజ్ ఉంది ఇక్కడ బషీర్బాగ్లో, అక్కడ స్కిల్ లోన్ జాబ్ మేళా అనేది ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఈ స్కిల్ జాబ్ లోన్ మేళా లక్ష్యం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది మీకు తెలుసు, లక్ష్యం సొసైటీ అనేది అది యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్యకాలంలో మేము స్టార్ట్ చేసాం మీలానే. సో ఆ ఛానల్ ఆధ్వర్యంలో మేము జాబ్ మేళా పెడుతున్నాం. దానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన అధికారులు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇది మేము పెడుతున్నాం. దాదాపు 80 కంపెనీలు, దాదాపు 5-6 వేల మంది పిల్లలు వస్తున్నారు, యూత్, వాళ్ళకి జాబ్ ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా 40 పెద్ద కంపెనీస్, దాని స్కిల్ కంపెనీస్ ఇవి వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే జాబ్స్ రాలేదో వాళ్ళందరికీ కూడా మీకు స్కిల్ ఇంపార్ట్ చేయడానికి ప్లస్ ప్లేస్మెంట్ కూడా, ఈ వచ్చే 40 కంపెనీలు కూడా ఒక స్కిల్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అప్రెంటిస్గా ట్రైనింగ్ ఇచ్చి వివిధ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 80 + 40, ఈ స్కిల్ కంపెనీస్ 40, కంపెనీలో 80 ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ కంపెనీలో 3000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.